సో నిన్నైతే మనము కోర్స్ కంటెంట్ గురించి మనము డిస్కస్ చేసుకున్నాం కదా. కంప్లీట్గా వాట్ ఈస్ ఇంటిగ్రేషన్, టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ. సో ఈ రోజు మనము ఇంటిగ్రేషన్, అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, భూమి ఇంట్రడక్షన్, ఇవి చూద్దాం. టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఇన్ భూమి చూద్దాం. అసలు నార్మల్ గా ఇంటిగ్రేషన్ గురించి అసలు ఏమన్నా ఐడియా ఉందా అండి ఎవరికైనా? ఇఫ్ ఇన్ కేస్ ఐడియా ఉంటే మీ థాట్స్ కొంచెం షేర్ చేయండి. నాకు లేదు మేడం. అసలు లేదు, ఓకే, నో ప్రాబ్లం. ఓకే. అండ్ కొంచెం 1-2 ఇంటరాక్షన్ అందరూ కొంచెం బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మన సెషన్స్ కూడా ఇంకొంచెం బాగుంటాయి. ఓకే, సో ఎవరికి ఇంటిగ్రేషన్ అయితే ఏం లేదా ఐడియా? అంటే మల్టిపుల్ డేటా సోర్సెస్ నుంచి డేటా పుల్ చేసుకొని అవన్నీ కంబైన్ చేసి ఒక వేర్ హౌస్లో దేంట్లోకో మూవ్ చేయడం, కన్సాలిడేట్ చేసి ఓకే, ఇంటిగ్రేషన్. యా, ఇన్ సింప్లిస్టిక్ వర్డ్స్. మీరు చెప్పింది అయితే మోర్ దెన్ 50% అయితే కరెక్టే. ఏదైనా ఈటీఎల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి మనం ఇంటిగ్రేషన్ లో చేస్తాము. అది వేర్ హౌస్ అనే కాదు, ఎనీ సిస్టమ్. ఒక సిస్టమ్ నుంచి డేటాని గెట్ చేసుకొని ఇంకొక సిస్టమ్ కి మనం డేటాని పంపిస్తాం అన్నమాట. సో అప్పుడు నార్మల్ గా మనకి డౌట్ రావచ్చు, సిస్టమ్ టు సిస్టమ్ డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా, మధ్యలో ఈ ఇంటిగ్రేషన్ ఎందుకు, ఈ భూమి ఎందుకు అని. సో అట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి కొంచెం మన టెక్నికల్ టర్మ్స్ లో మనం సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు లెట్స్ సే ఏదో ఒక సిస్టమ్ ఉంది, XYZ సిస్టమ్, సేల్స్ ఫోర్స్, నెట్ సూట్, స్నోఫ్లేక్, ఎనీ సిస్టమ్, మీ లోకల్ సిస్టమ్ ఏదన్నా కావచ్చు. సో ఒక సిస్టమ్ నుంచి మీరు ఇంకొక సిస్టమ్ కి డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి. లెట్స్ సే మీరు ఒక సేల్స్ ఫోర్స్ సిస్టమ్ నుంచి ఒక నెట్ సూట్ సిస్టమ్ కి ఆర్ఎల్స్ ఒక డేటాబేస్ కి మీరు డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకోండి. ఇప్పుడు మనకి సేల్స్ ఫోర్స్ మీకు ఐడియా ఉండుంటే, సేల్స్ ఫోర్స్ మనకి ఎలాంటి డేటా ఇస్తుందండి? XML డేటా ఇస్తుంది. మీరు కావాలంటే క్రోమ్ లో కొట్టి చూడండి, విచ్ టైప్ ఆఫ్ ప్రొఫైల్ దట్ సేల్స్ ఫోర్స్ గివ్ అని అంటే మీకు XML ప్రొఫైల్ అని వస్తుంది. మనకి అది ఇన్బిల్ట్, అది యాక్సెప్ట్ చేసే ప్రొఫైల్ అన్నమాట. సో ఇప్పుడు మీరు దాన్ని డేటాబేస్ కి పంపించాలి. మీరు అన్నట్టు ఒక వేర్ హౌస్ అంటే ఒక డేటాబేస్ కి పంపించాలనుకోండి. అది ఒరాకిల్ అవ్వనివ్వండి, సీక్వెల్ అవ్వనివ్వండి, MySQL అవ్వనివ్వండి, ఏది ఎనీథింగ్, ఎనీ వేర్ హౌస్ పంపించాలి. డేటాబేస్ యాక్సెప్ట్ చేసే ప్రొఫైల్ ఎలా ఉంటుంది అని అంటే, అది ఒక డేటాబేస్ ప్రొఫైల్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంటుంది. సో మీరు డైరెక్ట్ గా పంపించారనుకోండి, సేల్స్ ఫోర్స్ నుంచి మీరు డేటాబేస్ కి పంపించారనుకోండి, ఒక XML ప్రొఫైల్ ని డేటాబేస్ ప్రొఫైల్ కింద ఎలా మారుస్తారు? ఫస్ట్ వన్ వర్డ్, ప్రొఫైల్ అంటే ఏంటి అని అంటే అదొక టైప్, ఫైల్ ఫార్మాట్ ఆఫ్ డేటా. XML అంటే ఒక ఫార్మాట్, JSON అంటే ఒక ఫార్మాట్, CSV కామా సపరేటెడ్ వాల్యూ. XML కి కూడా మనకి ఉంటది ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. JSON అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. ఇవన్నీ కూడా ఒక ఫైల్ ఫార్మాట్స్. ఒక ఫార్మాట్ నుంచి మనకి ఇస్తారు. ఆ ఫార్మాట్ నుంచి ఒక టార్గెట్ సిస్టమ్ యాక్సెప్ట్ చేసే ఫార్మాట్ కి ఎవరు మారుస్తారు అంటే మనం మారుస్తాం, మన ఇంటిగ్రేషన్ టీమ్ మారుస్తుంది. అండ్ ఇంకొకటి రఫ్ గా వస్తుందండి. లెట్స్ సే ఇప్పుడు మనకి ఒక నెట్ సూట్ నుంచి పర్చేస్ ఆర్డర్ డీటెయిల్స్ వస్తున్నాయి. మనకి ఆర్డర్ అనేది ఒకటే ఉంటుంది, ఆర్డర్ డీటెయిల్స్ అనేవి ఎన్నని ఉంటారు అంటే ఆర్డర్ మెయిన్. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక కామర్స్ వెబ్సైట్ లో నేను ఆర్డర్ పెట్టుకుంటున్నాను. నేను ఎన్ని ఆర్డర్స్ అన్నా పెట్టుకోవచ్చు. నేను ఆర్డర్ హెడర్ని. ఆర్డర్ హెడర్ లో కామన్ ఏముంటాయి? నాకు ఒక ఆర్డర్ ఐడి ఉంటుంది, నాకు ఒక నేమ్ ఉంటుంది, కస్టమర్ నేమ్ ఉంటుంది, నాకు కస్టమర్ నేమ్, డేట్ ఆఫ్ ఆర్డర్, నేను ఏ రోజు ఆర్డర్ పెట్టాను, E3 షిప్పింగ్ అడ్రస్, నా షిప్పింగ్ అడ్రస్. ఇవన్నీ చేంజ్ అవుతాయా అండి నేను ఎన్ని ఆర్డర్స్ పెట్టినా? అవ్వవు కదా. లేదు మేడం, చేంజ్ అవ్వ. సో ఇవి హెడర్ అంటాం వీటిని. నెక్స్ట్, ఈ హెడర్ కి ఎన్ని లైన్ ఐటమ్స్ అన్నా ఉండొచ్చు. ఫస్ట్ ఆర్డర్ ఐటమ్ నెంబర్, ఓకే, ఆర్డర్ ఐటమ్, ఆర్డర్ కాస్ట్ ఒకటి ఉంటుంది, ఇంకొక ఆర్డర్ కి ఇంకొక కాస్ట్ ఉంటుంది, సేమ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉండదు. ఇంకో ఆర్డర్ ఐటమ్ కి ఆర్డర్ ఐటమ్ నెంబర్ ఉంటుంది, దాని డీటెయిల్స్ వేరే ఉంటాయి, దాని ప్రైస్ వేరే ఉంటాయి, దాని డెలివరీ డేట్ వేరే ఉంటుంది.
సో ఇప్పుడు నాకు 2 days తర్వాత వచ్చి నేను ఇంకొక ఆర్డర్ని నేను యాడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నేను ఆర్డర్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు, అవునా? సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఆర్డర్ హెడర్ సేమ్ ఉంటుంది, ఆర్డర్ డీటెయిల్స్ డిఫరెంట్ ఉంటాయి. దే క్యాన్ బి ఆర్డర్డ్ ఆర్ దే క్యాన్ బి డిలీటెడ్. ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్డర్ డీటెయిల్స్ ఉంటాయి. ఫర్ సింగిల్ ఆర్డర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్డర్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఒక అమెజాన్ కామర్స్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇది ఆర్డర్, ఇది డీటెయిల్స్ అని మీరు ఏమన్నా డిఫరెంట్గా ఆర్డర్ పెడతారా, లేకపోతే నచ్చిన ఐటమ్ని కార్డులోకి యాడ్ చేసుకొని ఆర్డర్ పెడతారా? నచ్చిన ఐటెంని కార్డులో పెట్టుకున్నాడు. మరి మేము పంపించబోయే డేటా వేర్ హౌస్కి ఎవరు చెప్తారండి ఇది హెడరు, ఇది డీటెయిల్స్, నేను ఇట్లా దీన్ని ఫార్మేట్ చెయ్యాలి అని ఎవరు చెప్తారు? మనం పంపించే రా డేటా అంటే అన్ఫార్మాటెడ్ డేటా, ఇష్టం వచ్చినట్టు మనం పంపించే డేటాని ఒక ఫార్మేట్లో తీసుకొచ్చి ఎన్ నెంబర్ ఆఫ్ వ్యాలిడేషన్స్ చేసి టార్గెట్ యాక్సెప్ట్ చేసే ఫార్మాట్గా మార్చి టార్గెట్ సిస్టంలోకి ఇన్సర్ట్ చేయడమే మన భూమి చేసే పని. టార్గెట్ సిస్టంలోకి ఇన్సర్ట్ చేసేసిన తర్వాత సోర్స్ సిస్టమ్కి టార్గెట్ సిస్టంలో ఆర్డర్ కరెక్ట్గా ప్లేస్ అయ్యిందా, ప్లేస్ అయిన ఆర్డర్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఒకవేళ ఇష్యూస్ ఉంటే ఆ ఆర్డర్ని రిజెక్ట్ చేయాలా లేకపోతే దాన్ని రీప్రాసెస్ చేయాలా అనేది ఒక భూమి అనేది ఒక రెస్పాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఎక్స్పెక్ట్ చేస్తుంది, నాకు ఒక రెస్పాన్స్ ఇవ్వండి, నా ఆర్డర్ ఏమైంది అని కరెక్ట్గా ప్రాసెస్ అయిందా లేదా అని ఒక రెస్పాన్స్ని ఎక్సెప్ట్ చేస్తుంది. అవన్నీ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. కొన్ని ఆర్డర్స్కి నాకు రెస్పాన్స్ అవసరం లేదు. ఇప్పుడు మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారనుకోండి, మీరు రెస్పాన్స్ కోసం మీరేం వెయిట్ చేయరు, వస్తే డబ్బులు కడతాను లేకపోతే నేను డబ్బులు కట్టను అనే మైండ్ సెట్తో ఉంటారు. కాబట్టి మీరు ఏమి రెస్పాన్స్ని ఎక్సెప్ట్ చేయరు, దాన్ని ఒక టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటాం. లేదు మీరు క్యాష్ పే చేసేస్తారు, ఆన్లైన్ పేమెంట్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆర్డర్ రిసీవ్డ్, ట్రాకింగ్ స్టార్టెడ్, షిప్మెంట్ స్టార్టెడ్, అవుట్ ఫర్ డెలివరీ, డెలివరీ డన్, ఇట్లాంటి మీకు ఏమంటారు ఎక్నాలెడ్జ్మెంట్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. దాన్ని ఒక టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ అంటాం. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఏమున్నాయి, అసలు ఇంటిగ్రేషన్ ఏంటి అనేది. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అని చూసాం. అంటే ఒక సెట్ ఆఫ్ డేటాని ఇంకొక సెట్ అంటే సోర్స్ నుంచి టార్గెట్కి మైగ్రేట్ చేస్తాం, పుష్ చేస్తాం డేటాని, ఆర్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇవన్నీ కూడా టర్మ్సే, దాన్నే మనం ఇంటిగ్రేషన్ అని అంటాం. సో ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్కి వెళ్ళాలి అనుకుంటే ఇంటిగ్రేషన్ అన్న మిడిల్ వేర్ అంటే మనం మిడిల్లో చేస్తాం. మనం ఒక సోర్స్కి టార్గెట్కి మిడిల్లో చేసే వర్క్ మిడిల్ వేర్ అని కూడా అంటాం. మనకి ఇంటిగ్రేషన్ అచీవ్ చేయడానికి మనకి ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. లైక్ సే భూమి అవ్వచ్చు, మ్యూల్సాఫ్ట్ అవ్వచ్చు, ఒరాకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్, వర్కెటో, స్నాప్ లాజిక్, జిండర్బెడ్, టిప్. ఈ నోట్స్ నా దగ్గర ఆల్రెడీ ఉందండి. సో అందుకే మ్యాక్సిమం డెమోస్కి నేను ఈ నోట్సే వాడుతూ ఉంటాను. మీరు ఇన్ కేస్ మీరు యూట్యూబ్లో చూసినా మీకు ఇదే నోట్స్ కనిపిస్తుంది. ఎందుకంటే సింగిల్ నోట్స్ డెమో వరకు అయితే నేను ఈ నోట్స్ రాసుకున్నాను. సో ఇదే నోట్స్ నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత డేటా అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్పారు అని మీరేమి అనుకోకండి. మీరు నెక్స్ట్ వేరే డెమో చూసినా సరే మీకు ఇదే నోట్స్ ఉంటుంది. ఓకే, సో ఇట్లా మనకి చెప్పండి కసిం ఏదో అంటున్నారు. లేదు మేడం, ఓకే. ఓకే, సో ఇట్లా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చేసే వర్క్ దేని మీద నేర్చుకుంటున్నామంటే మనం భూమి మీద నేర్చుకుంటున్నాం. ఓకే, సో మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. ఇట్ కంబైన్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ సర్వీస్ టు అనదర్ సర్వీస్. అంటే ఒక సర్వీస్ నుంచి ఇంకొక సర్వీస్కి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది కంబైన్ చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు, డేటా ప్రాసెసింగ్ చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. యాక్షన్ కెన్ బి డిఫరెంట్ బట్ ఓవరాల్ ఫంక్షనాలిటీ ఈజ్ సేమ్. ఓకే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో సేల్స్ ఫోర్స్ టు నేను ఒక వేర్ హౌస్, ఒక డేటాబేస్ అన్నా. ఇందులో రాసిన ఎగ్జాంపుల్లో జావా నుంచి నెట్ సూట్కి అని అన్నా. సో ఒక సేల్స్ ఫోర్స్ నుంచి డేటాబేస్కి డైరెక్ట్గా పుష్ చేసేస్తున్నాం అనుకోండి, దాన్ని మనం డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అని అంటాం. అంటే ఆర్ఎల్స్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్, దీన్నే డైరెక్ట్ కొలాబరేషన్ అని కూడా అంటాం. సో ఈ 3 కూడా టెక్నికల్ టర్మ్స్. టైట్లీ కపుల్డ్ అని ఎందుకు రాశానంటే, ఇప్పుడు లెట్స్ సే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. అమెజాన్ సర్వర్ కొంచెం సేపు అంటే నేను ఆర్డర్ పెట్టిన తర్వాత నాకు సర్వర్ ఎర్రర్ ఇష్యూ వచ్చింది. నా సర్వర్ ఇష్యూ వచ్చినంత మాత్రాన
మీకేమి అమెజాన్ వాడు నా సర్వర్ ఆగిపోయింది మీరు ఇంకోసారి ఆర్డర్ పెట్టండి అని అడగడు. అడుగుతాడా? అడగడు కదా. మీ ఆర్డర్ స్టోర్ అయి ఉంటుంది కదా. ఎవరైనా మాట్లాడతారా? ఎస్ ఎస్ Yes, Yeah. yes, madam. అట్ ద సేమ్ టైం అవుట్ ఫర్ డెలివరీ కింద వచ్చింది. అవుట్ ఫర్ డెలివరీగా అయింది మీ ప్రొడక్ట్. సేమ్ మళ్ళీ సర్వర్ ఇష్యూ ఉండడం వల్ల మీకు అవుట్ ఫర్ డెలివరీ మీ డెలివరీ ఏం ఆగదు కదా. సో ఈ డైరెక్ట్ టైట్లీ కపుల్లో ఏమవుతుంది అని అంటే ఒక్క సిస్టమ్ కనుక డౌన్ అయితే దాని ఎఫెక్ట్ ఇంకో సిస్టమ్ మీద పడుతుంది. అది సోర్స్ అవనివ్వండి, టార్గెట్ అవనివ్వండి. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో సేల్స్ ఫోర్స్ మీద ఎఫెక్ట్ ఒకవేళ సర్వర్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే దాని ఎఫెక్ట్ మనం పంపించబోయే డేటాబేస్ మీద పడుతుంది. ఎప్పుడు మీరు డైరెక్ట్ గా సేల్స్ ఫోర్స్ నుంచి డేటాబేస్ కి పుష్ చేస్తుంటే. సో అట్ ద సేమ్ టైం డేటాబేస్ మీద రిసీవింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాని ఎఫెక్ట్ అంతా దీని మీద కూడా పడుతుంది. అందుకే దాన్ని మనం టైట్లీ కపుల్డ్ అంటాం. ఎప్పుడు మనం మిడిల్ వేర్ ని కనుక యూస్ చేయకపోతే, ఒక సిస్టమ్ నుంచి డైరెక్ట్ గా పంపిస్తున్నప్పుడు మిడిల్ వేర్ ని యూస్ చేయకపోతే ఒక సిస్టమ్ మీద ఉండే ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇంకో సిస్టమ్ మీద పడుతుంది. దానినే అందుకు పడుతుంది అంటే అవి టైట్ గా కపుల్ అయి ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి బాగా డిపెండ్ అయిపోయి ఉన్నాయి. మాక్సిమం డిపెండెన్సీ ఉన్నాయన్నమాట ఒకదాని మీద ఒకటి. అందుకే ఒకటి ఎఫెక్ట్ అవ్వగానే ఇంకొకటి ఎఫెక్ట్ అయిపోతుంది. సో అలాంటి ఇష్యూస్ ని మనం తీసేసేయడానికి మనం ఒక మిడిల్ వేర్ ని మధ్యలోకి తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఒక సేల్స్ ఫోర్స్ నుంచి నెట్సూట్ కి పంపిస్తున్నప్పుడు మనం ఒక భూమి అని ఒక మిడిల్ వేర్ ని మనం తీసుకొచ్చాం అనుకోండి. ఏమన్నా సేల్స్ ఫోర్స్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ భూమి హ్యాండిల్ చేస్తుంది. భూమి దగ్గరికి డేటా వచ్చేస్తుంది. సో సేల్స్ ఫోర్స్ లో తగ్గిపోయినా సరే, ఐ మీన్ ఈ సర్వర్ ఇష్యూ వచ్చినా సరే మనకేం ఎఫెక్ట్ చూపించదు, ఎందుకంటే మన డేటా ఆల్రెడీ భూమి దగ్గర ఉంది కాబట్టి. సో ఇప్పుడు భూమి నెమ్మదిగా టార్గెట్ సిస్టమ్ కి మోడిఫికేషన్స్ చేసుకొని పంపిస్తుంది. ఓకే, అలాగే నెట్సూట్ కి వెళ్ళింది అని చెప్పి సేల్స్ ఫోర్స్ కి ఎక్నాలజ్మెంట్ ఎవరిస్తారు? భూమియే ఇస్తుంది అక్కడ కూడాను. సో సేల్స్ ఫోర్స్ కి వచ్చిందని చెప్పి భూమికి వస్తుంది, భూమి నుంచి సేల్స్ ఫోర్స్ కి వస్తుంది. సారీ, డేటాబేస్ కి వెళ్ళింది అని చెప్పి భూమికి వస్తుంది, భూమి నుంచి సేల్స్ ఫోర్స్ కి వస్తుంది. సో భూమి ఉండడం వల్ల ఈ రెండిట్లో ఏం ఎఫెక్ట్ చూపించినా సరే భూమి కొంచెం సేపు హ్యాండిల్ చేస్తుంది. మనకి సర్వర్ ఇష్యూస్ అనేవి డేస్, వీక్స్ అలా ఏమి ఉండదు, జస్ట్ హార్స్ అలా ఉంటది. కాబట్టి ఆ డౌన్ టైం ని భూమి హ్యాండిల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల అదర్ సిస్టమ్స్ అనేవి ఎఫెక్ట్ ఉండదు. దీనివల్ల ఏమవుతుంది? సోర్స్ సిస్టమ్ కి టార్గెట్ సిస్టమ్ కి కూడా డిపెండెన్సీ అనేది ఉండదు, తక్కువ డిపెండెన్సీ ఉంటది. ఒక 1 or 2 hours డౌన్ అయినా సరే ఇంకో సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వదు. సో అందుకే దాన్ని మనం మినిమం డిపెండెన్సీ అని అంటాం. ఆర్ ఎల్స్ దాన్ని మనము ఇండైరెక్ట్ ఇంటిగ్రేషన్స్ అనొచ్చు, లూజ్లీ కపుల్డ్ ఇంటిగ్రేషన్స్ అనొచ్చు, మినిమల్ డిపెండెన్సీ ఇంటిగ్రేషన్స్ అని కూడా అనొచ్చు. ఓకే, సో అర్థమైందా? భూమి ఉంటే ఏమంటాము, భూమి లేకపోతే ఏమంటాము, ఈ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, డిఫరెన్స్ ఇన్ దిస్ ఇంటిగ్రేషన్ అనేది అర్థమైందా? ఎస్ మేడం, అర్థమైంది. ఓకే, సో అర్థమైంది madam. ఇంకొక పాయింట్ మనం ఇక్కడ ఎక్కువ టెక్నికల్ గా మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీరు ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఏం వర్క్ చేశారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఏంటి, టార్గెట్స్ ఏంటి. సో సోర్స్ ఏంటి, టార్గెట్ ఏంటి అని అడుగుతారు. సో ఆ సోర్స్ టార్గెట్ మనకు తెలిసింది. మనకి ఎక్కడి నుంచి డేటా వస్తుంది అంటే సోర్స్ సిస్టమ్. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ నుంచి డేటాబేస్ లోకి మనం పంపించాలనుకుంటున్నప్పుడు మన సోర్స్ ఏంటండి? సేల్స్ ఫోర్స్. మన టార్గెట్ ఏంటి? వేర్ హౌస్. వేరే అలా. సో మనకు సోర్స్, టార్గెట్ టర్మినాలజీస్ అనేవి తెలిసినవే, సెండర్ అండ్ రిసీవర్ అన్నమాట. సో అది ఓవరాల్ గా వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ అంటే. నెక్స్ట్ మనకి భూమిలో ఉండే టైప్స్ ఏంటి అని మనం యూజ్ చేసుకుంటే, భూమి అనేది ఐపాస్ టూల్ అండి. మనకి డిఫరెంట్ టూల్స్ కూడా ఉన్నాయి, సాస్, పాస్, ఐపాస్. సాస్ అంటే సిస్టమ్ యాజ్ ఏ సర్వీస్, పాస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, ఐపాస్ అంటే ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ టర్మినాలజీలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి భూమి అనేది ఒక ఐపాస్ టూల్. ఐపాస్ అంటే ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అన్నమాట. సో అది పక్కన పెడితే, ఎందుకు ఇది ఐపాస్ అని అంటే, భూమి అనేది n నెంబర్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ని అచీవ్ చేయగలదు. ఇది మనకి ఒక క్లౌడ్ ఇంటిగ్రేషన్, n నెంబర్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ని మనం అచీవ్ చేయగలదు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్ ప్రిమిసెస్ ఇంటిగ్రేషన్. ఆన్ ప్రిమిసెస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఏది కూడా మన లోకల్లో చేయమండి. ఇప్పుడు మనము ప్రాజెక్ట్కి వెళ్ళాం అనుకోండి, ఎస్ఎఫ్టిపి నుంచి మనకి డేటా వస్తుంది. ఎస్ఎఫ్టిపి అంటే ఏంటి?
సెక్యూర్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఒక డిస్క్ లాంటిది, ఒక మన లోకల్ లాంటిది. క్లయింట్ లోకల్ అన్నమాట. ఒక క్లయింట్ మనకు ప్రాజెక్ట్ ఎవరైతే ఇచ్చారో వాడి లోకల్లో డేటా ఉంది. దాన్ని తీసుకెళ్ళి మీరు వేరే దగ్గరికి ఎక్కడికో ఇన్సర్ట్ చేయాలి అనుకోండి. ఇంకో ఫోల్డర్ లోకి ఇన్సర్ట్ చేయాలనుకోండి. వాడు పెట్టుకున్నాడు. ఇదంతా ఒక డేటా. ఇంకొకటి ప్రాసెస్డ్ డేటా అంతా కూడా వేరే ఫైల్లో ఉంది. అట్లా లోకల్ ఇంటిగ్రేషన్ అంటే ఒక ఆన్ ప్రిమైజ్ నుంచి ఇంకొక ఆన్ ప్రిమైజ్, దాన్ని ఏమంటారు ఆన్ ప్రిమిసెస్ ఇంటిగ్రేషన్. ఒక లోకల్ నుంచి ఇంకొక లోకల్ కి ఒకటే దగ్గర ఒక సిస్టమ్ అవ్వచ్చు డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అంటే దాన్ని మనం లోకల్ ఇంటిగ్రేషన్ అని అంటాము. ఆన్ ప్రిమిసైజ్ ఇంటిగ్రేషన్ అని కూడా అంటాం. క్లియర్ ఆన్ ప్రిమిసైజ్ ఇంటిగ్రేషన్ అనేది? మేడం లోకల్లో Yes, ma'am. ఉండేది ఆన్ ప్రిమైజ్ ఇంటిగ్రేషన్ అవును. అంటే లోకల్. ఇప్పుడు మీకు మీ ఫోల్డర్ లోని 2 డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఒకటి మీరు సెండ్ చేసుకునేయాల్సిన ఫోల్డర్, ఒకటి రిసీవ్ చేసే ఫోల్డర్. అంటే ఒక ఫోల్డర్ లో ఉన్నది గెట్ చేసుకుంటారండి. ప్రాసెస్ చేసిన తర్వాత వాలిడేషన్ చేశాక మీ దగ్గర రా డేటా ఉంటుంది ఒక ఫోల్డర్ లో. వాలిడేషన్ చేసిన తర్వాత ఇంకో ఫోల్డర్ లోకి పంపిస్తారు. అది క్లీన్ డేటా. ఇంకో ఫోల్డర్ లోకి మన లోకల్లోనే ఉంటుంది. ఒక ఫోల్డర్ లో గెట్ చేసుకుంటాము, ప్రాపర్ వాలిడేషన్స్ చేస్తాము, అదంతా కూడా క్లీన్ డేటా అంతా కూడా ఇంకో ఫోల్డర్ లోకి పంపిస్తాము. దాన్ని మీ లోకల్లోనే జరుగుతుంది అంతా. మీరేం వేరే సిస్టమ్ ని యాక్సెస్ చేయట్లేదు, ఈ లోకల్లోనే జరుగుతుంది. సో అందుకే ఇది లోకల్ ఇంటిగ్రేషన్, ఆన్ ప్రిమైజ్ ఇంటిగ్రేషన్. ఓకే. అర్థమైందా? ఏంటి మేడం సార్ చెప్పండి సార్. అండి నేను యాక్చువల్గా మన డైరెక్ట్ మెసేజ్ పంపలేకపోతున్నానండి. ఆ, మీకు వాట్సాప్ గ్రూప్ పెట్టాను. దేవేంద్ర గారు, మహేష్, నవీజ్ గారు, ఆ, సత్యం గారు. ఆ ఆ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కమ్యూనిటీలో డైలీ అప్డేట్స్ అందులో వస్తాయి. రేపు క్లాస్ కూడా ఫ్రీ ఉంటుందండి. మీరు ఫీజు పే చేస్తే మండే నుంచి పెయిడ్ సెషన్స్ ఉంటాయి. మీకు సపరేట్గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అలాగే మీకు డైలీ జరిగే క్లాస్ వీడియోస్ వాట్సాప్ గ్రూప్ ద్వారా యాక్సెస్ ఇస్తాను. సో నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9059868766 అండి. మీకు వాట్సాప్ గ్రూప్ ఇక్కడ పెట్టాను. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సార్ ఇది ఏం వాట్సాప్ గ్రూప్ అండి? అంటే కొత్త క్రియేట్ చేశారా ఇప్పుడు? అంటే ఇది కమ్యూనిటీ మేడం. ఇది కమ్యూనిటీ అంటే ఓన్లీ అడ్మిన్కి మాత్రమే ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. ఓకే. అంతే తప్పించి ఒకరికొకరు చాట్ చేసుకోలేరు. ఒకరికొకరు తెలియదు కూడా, అసలు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు కమ్యూనిటీలో. ఓకే సార్. ఓకే. సో ఎవరైనా ఓకేనా. సో నేను డైలీ రికార్డింగ్ ఆ కమ్యూనిటీలో పెడతాను. వాళ్ళు మీకు డైరెక్ట్గా కావాలంటే ఒకసారి నాకు కాల్ చేయండి. అలాగే మీకు కొద్దిగా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. రేపు సేమ్ టైం జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ అంటే ఈ డెమోను వాళ్ళు జరిగిన క్లాస్ వాళ్ళకి పంపించి రేపు జాయిన్ అవ్వమనండి. థ్యాంక్ యూ అండి. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్. కావాలండి. ఓకే అండి. సో సో ఆన్ ప్రిమైజ్ ఇంటిగ్రేషన్ అయితే క్లియరా? క్లియర్ మేడం. 1 మినిట్ అండి. మేడం మన వెబ్సైట్ ఒకసారి చూపిరా. ఏంటి సార్? కోర్స్ కంటెంట్ ఉన్న వెబ్సైట్ ఆ, ఆ, నేను చూస్తాను. పెడతాను ఇక్కడ. సరే సార్. అప్పుడే లేచిపోయిందా మేడం? ఏంటండి? పాప అప్పుడే లేచిపోయిందా? లేచేస్తుందండి, 6:30కి లేస్తుంది నాతో పాటు. సారీ, మీకు వినిపిస్తుందా? డిస్టర్బెన్స్ గా ఉందా? అది అంత లేదు. మీరు స్టూడెంట్స్ లేదు మేడం. కోర్స్ కంటెంట్ పెట్టానండి, మీకు ఒకసారి లైవ్లో ఓపెన్ చేసి చూపించండి మేడం. పర్వాలేదండి, పాప కథ వినపడలేదు నాకు జస్ట్. ఓకే. ఇలా ఉంటదండి మన కోర్స్ కంటెంట్. సో ఇందులో కోర్స్ మన కంటెంట్ మీద క్లిక్ చేయండి మేడం, చాలు. ఇందులో మీకు నిన్న చూపించిన కోర్స్ కంటెంట్ అంతా కూడా మీకు ఇందులో కనిపిస్తుంది. వాట్ ఈస్ ఇంటిగ్రేషన్, టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇందులో ఉందండి.
ఇది చాట్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి పెట్టారా సార్? మీ అందరికి ఇది వచ్చిందా? లేదండి, ఇప్పుడు వచ్చింది, మీరు పెట్టినట్టున్నారు. ఇది కోర్స్ కంటెంట్ కూడా నేను పంపించాను. మీరు కూడా ఒకసారి మీ ఫ్రీ టైంలో చూడండి. మనం ఏమేమైతే నిన్న డిస్కస్ చేసుకున్నామో ఆ కోర్స్ కంటెంట్ అంతా కూడా మనకి ఇందులో అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? అంటే గ్రూప్ లో పెట్టారు మేడం సారు గ్రూప్ లో అది పెట్టారు లింక్. పెట్టారా? వీ కెన్ ఏబుల్ టు సీ ఫ్రమ్ ద గ్రూప్. ఓకే ఫైన్. సో మనం కంటిన్యూ చేద్దామా క్లాస్? ఎస్ మేడం. సో ఆన్ ప్రిమైజ్ ఇంటిగ్రేషన్ అనేది మనకి క్లియర్ ఉంది. సో ఇప్పుడు క్లౌడ్ ఇంటిగ్రేషన్. క్లౌడ్ ఇంటిగ్రేషన్ అంటే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ క్లౌడ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు డేటాబేస్ అనేది లోకల్, సేల్స్ ఫోర్స్ అనేది క్లౌడ్, స్నోఫ్లేక్ అనేది క్లౌడ్. సో ఒక క్లౌడ్ సిస్టమ్ నుంచి ఇంకొక క్లౌడ్ సిస్టమ్కి, ఒక క్లౌడ్ సోర్స్ నుంచి ఒక క్లౌడ్ టార్గెట్కి మీరు డేటాను పంపించాలనుకోండి, దాన్ని మనం క్లౌడ్ ఇంటిగ్రేషన్ అని అంటాం. సిమిలర్గా మనకి సేల్స్ ఫోర్స్ నుంచి మనకి డేటా వస్తుంది, దాన్ని మనం ఎన్ నెంబర్ ఆఫ్ మోడిఫికేషన్స్, వాలిడేషన్స్ అన్ని చేసుకొని ఒక స్నోఫ్లేక్కి మీరు ఇన్సర్ట్ చేయొచ్చు డేటాని. సో దాన్ని మనం క్లౌడ్ ఇంటిగ్రేషన్ అంటాం. సో భూమి అనేది మనకి ఆన్ ప్రెమిస్ ఇంటిగ్రేషన్ సపోర్ట్ చేస్తుంది, క్లౌడ్ ఇంటిగ్రేషన్ ని కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. థర్డ్ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వచ్చేసి హైబ్రిడ్ ఇంటిగ్రేషన్. అంటే ఇప్పుడు మీరు క్లయింట్ దగ్గర వర్క్ చేస్తున్నారు, ఆ క్లయింట్ లోకల్లో డేటా ఉంది, దాన్ని తీసుకెళ్ళి మీరు సేల్స్ ఫోర్స్లోకి ఇన్సర్ట్ చేయాలి, ఆర్ఎల్స్ ఒక స్నోఫ్లేక్లోకి ఇన్సర్ట్ చేయాలి. అంటే ఎస్ఎఫ్టిపి నుంచి డేటాని గెట్ చేసుకొని మీరు సేల్స్ ఫోర్స్లోకి పంపించాలి. ఎస్ఎఫ్టిపి అనేది లోకల్, సేల్స్ ఫోర్స్ అనేది క్లౌడ్. అంటే ఒక లోకల్ సిస్టమ్ నుంచి క్లౌడ్కి డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ లోకల్ టు క్లౌడే కాదు, దాని వైస్ వర్సా కూడా. అంటే సేల్స్ ఫోర్స్లో నా డేటా ఉంది, దాన్ని మీరు తీసుకెళ్ళి మోడిఫికేషన్స్ చేసి నా లోకల్లోకి మీరు తీసుకురండి, ఎస్ఎఫ్టిపికి ఇన్సర్ట్ చేయండి అని కూడా మనం చేయొచ్చు. సో దాన్ని మనం హైబ్రిడ్ ఇంటిగ్రేషన్ అని కూడా అంటాం. అంటే సోర్స్ ఆర్ టార్గెట్, వన్ కెన్ బి క్లౌడ్, వన్ కెన్ బి లోకల్. ఏంటండి ఏంటో అంటున్నారు? లేదు మేడం. ఓకే, సో దాన్ని మనం హైబ్రిడ్ ఇంటిగ్రేషన్ అని అంటాం. సో ఆన్ ప్రెమ్ ఇంటిగ్రేషన్ అంటే డీల్స్ ఓన్లీ విత్ లోకల్ ఇంటిగ్రేషన్, క్లౌడ్ ఇంటిగ్రేషన్ డీల్స్ ఓన్లీ విత్ క్లౌడ్ యూఐస్, అండ్ హైబ్రిడ్ ఇంటిగ్రేషన్ అంటే ఇట్ డీల్స్ బోత్ విత్ లోకల్ యాజ్ వెల్ యాజ్ క్లౌడ్. సో 3 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ని మనం భూమిలో అచీవ్ చేయగలము. అండ్ ఫోర్త్ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే సింక్రనస్ ఇంటిగ్రేషన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రెస్పాన్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. లెట్స్ సే ఇప్పుడు మనం క్యాష్ ఆన్ డెలివరీ ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి ఆ అప్లికేషన్ ని మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ని మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లెట్స్ సే మీరు ఒక డేటాబేస్ కి డేటాని పంపించారు. సో డేటాబేస్ లో కరెక్ట్ గా ఇన్సర్ట్ అయ్యిందా లేదా, మనకు భూమిలో ఇన్సర్షన్ అయ్యిందనే చూపిస్తుంది, కానీ మనం డేటాబేస్ లో కూడా ఒకసారి సెకండ్ చెక్ చేయాలి కదా, కరెక్ట్ గా ఇన్సర్ట్ అయిందా లేదా, వాలిడేషన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా, ఒకవేళ ఫార్మాట్ కరెక్ట్ గా లేకపోతే దాన్ని మళ్ళీ మనం రీప్రాసెస్ చేయాలా. ఇటువంటి రెస్పాన్స్ ఎలా అంటే డేటాబేస్ టీమ్ నుంచి మనకేం ఎవరు మనం చెప్పరనమాట, బాబు మాకు డేటా ఇన్సర్ట్ అయింది, మీరు కరెక్ట్ గా ఇన్సర్ట్ చేశారు. ఇటువంటివి డేటాబేస్ టీమ్ నుంచి మనమేం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో యాజ్ ఏ భూమి డెవలపర్ మనం ఏం చేస్తామనంటే, వన్స్ డేటాబేస్ కి ఇన్సర్ట్ చేసేసిన తర్వాత మనం ఇన్సర్ట్ చేసిన డీటెయిల్స్ నే మళ్ళీ మనం గెట్ చేసుకుంటాం, మనమే గెట్ చేసుకుంటే మనకు ఆ డేటా వస్తే ఓకే, మన ఇన్సర్షన్ అనేది సక్సెస్ అయినట్టు. మనం ఏంటి అని అంటే ఒక ఫ్లాగ్ పెట్టుకుంటాం అనమాట, సింపుల్ గా ఒక ఫ్లాగ్ కానీ లేకపోతే ఒక కాల్ బ్యాక్ కానీ మనం పెట్టుకుంటాం. ఇన్సర్షన్ సక్సెస్ఫుల్, ఇన్సర్షన్ ఫెయిల్డ్ అని మనమే ఒక మెసేజ్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఇన్సర్ట్ సక్సెస్ఫుల్ గా అయ్యింది అన్న రెస్పాన్స్ భూమికి వచ్చింది, ఓకే ఫైన్. సో మనం చేసిన వర్క్ అనేది కరెక్టే. లేకపోతే అప్డేట్ చేస్తున్నాం, అప్డేట్ కరెక్ట్ గా జరిగింది అని మనమే ఒక ఫ్లాగ్ పెట్టుకోవడము, ఒక ఏమంటారు వాటిని, ఫస్ట్ నల్ పెట్టుకుని ఆ ఫ్లాగ్స్ ని ఓవర్ రైట్ చేయడము, అట్లాంటివి రెస్పాన్సిబుల్ని మనమే స్టాటిక్ గా క్రియేట్ చేసుకుంటాం అనమాట, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకుండా.
సో మనకి ఫ్లాగ్ అనేది కరెక్ట్ ట్రూ ఓ ఫాల్స్ అలా రీడ్ అయింది అని అంటే ఓకే ఫైన్, మన ఇన్సర్షన్ మన అప్డేట్ సక్సెస్ అయింది అని. సో దాన్ని మనం సింక్రనస్ ఇంటిగ్రేషన్, టూ వే ఇంటిగ్రేషన్. లేకపోతే డేటాబేస్నే మనం గెట్ చేసుకోవడము, ఆ రెస్పాన్స్ మనం ఏదైతే ఇన్సర్ట్ చేసామో దాన్ని మనము గెట్ చేసుకొని చూసుకోవడము, ఇట్లాంటివి మనం చేస్తాం. అసింక్రనస్ ఇంటిగ్రేషన్ అంటే వన్ వే ఇంటిగ్రేషన్, సింపుల్గా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లాంటిది. మనం ఏమికి రెస్పాన్స్ అవసరం లేదు, మనకు వస్తే డబ్బులు కడతాం లేదంటే లేదు అనేటట్టు అసింక్రనస్ ఇంటిగ్రేషన్ అని మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అలా. సో ఇలా మనకు 5 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ అనేవి భూమిలో ఉంటాయి: ఆన్ ప్రిమిసెస్, క్లౌడ్, హైబ్రిడ్, సింక్రనస్, అసింక్రనస్ అని. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే భూమి యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అంటే అసలు భూమి దేని మీద రన్ అవుతుంది అని మనం మాట్లాడుకోవాలనుకుంటే భూమి అనేది మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అంటాం. ఎందుకు అనంటే మనకి 3 టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లాగా ఉంటాయి: ఆటమ్, మాలిక్యూల్, ఆటమ్, క్లౌడ్. ఆటమ్ అంటే ఏంటి అని అంటే నిన్న మనం అనుకున్నట్టు అదొక సర్వర్. ఇప్పుడు డేటాబేస్ మీద వర్క్ చేశారంటున్నారు కదా, మీ డేటాబేస్ రన్ అవ్వడానికి ఒక సర్వర్ అనేది ఉండాలి కదండి. ఒకవేళ సర్వర్ లేకపోతే ఏమొస్తుంది డేటాబేస్లో? మీరు ఇన్స్టాల్ చేశారు, ఆ డీబీకి సపోర్ట్ చేసే సర్వర్ లేకపోతే ఏం జరుగుతుంది? కనెక్షన్ ఫెయిలియర్స్ వస్తాయి. కనెక్షన్, అసలు నో కనెక్షన్ అని మీకు కింద పాపప్ వస్తుంది, అవునా? అవును Yeah. అవును మేడం. MySQL వాడుతున్నాను, నాకైతే ఇక్కడ మనకి పాపప్ వస్తుంది. ఇక్కడ నాకైతే ఇక్కడ పాపప్ వస్తుంది, నో కనెక్షన్ ఫౌండ్ అని. అవునా కాదా? ఓకే. సో అలాగే భూమిలో ఆటం లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే మీరు డెవలప్ చేసుకోవచ్చు, మీకు కావాల్సినవన్నీ చేసుకోవచ్చు, కానీ మీరు టెస్ట్ చేయలేరు, సిస్టమ్ నుంచి డేటాని గెట్ చేసుకోలేరు, సిస్టంలోకి డేటాని ఇన్సర్ట్ చేయలేరు, ఎటువంటి యాక్షన్స్ని మీరు పర్ఫామ్ చేయలేరు. జస్ట్ డెవలప్ చేసుకుంటారు అంతే. దాని టెస్టింగ్ కూడా మీరు చేయలేరు, ఇంపోర్ట్ కూడా చేయలేరు. జస్ట్ ఒక మెసేజ్ షేప్ పెట్టుకోవడము, నోటిఫై షేప్ పెట్టుకోవడము, డేటా ప్రాసెస్ పెట్టుకోవడము, ఇలాంటివి చేయగలరే కానీ ఎటువంటి కనెక్షన్స్తో కానీ ఎటువంటి మ్యాప్స్తో కానీ దేనితోని వర్క్ చేయలేము. ఒక ఆటమ్ సేమ్ మనం డేటాబేస్లో అది లేకపోతే టేబుల్ క్వెరీ రాస్తాం, కానీ దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయలేం కదా. మనకి ఆ ఫోల్డర్లో మనం క్వెరీ అయితే రాసుకుంటాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనుకుంటూ ఇన్సర్షన్, ఆల్టర్ అన్ని క్వెరీస్ రాసుకుంటాం, కానీ దాన్ని మనం ఎప్పుడైతే రన్ చేస్తామో మనకి రన్ అవ్వదు. అలాగే డెవలప్ చేస్తాం కానీ మనం టెస్ట్ చేయలేము, ఇంపోర్ట్ చేయలేము, ఇలాంటి యాక్షన్స్ మనం పర్ఫామ్ చేయలేము. సో ఖచ్చితంగా భూమి రన్ చేయాలి అని అంటే ఆటమ్ అనేది ఉండాలి. ఈ ఆటమ్ని మనం మన లోకల్లోనే ఇన్స్టాల్ చేసుకుంటాము, అందుకే దీన్ని మనం లోకల్ ఆటమ్ అని కూడా అంటాము. ఆన్ ప్రిమిసెస్ ఆర్ లోకల్, మన లోకల్లో ఇన్స్టాల్ చేసుకుంటాం అంటే మన కంప్యూటర్లో. ఇప్పుడు మనం వర్క్ చేసే ఇప్పుడు నేను సిస్టంలో నేను ఒక ఆటమ్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. అలాగే భూమి వర్క్ చేయాలి అని అంటే మనకు ఒక ఆటమ్ అనేది ఉంటుంది, ఆ ఆటమ్ మనకి భూమి ప్లాట్ఫామ్లోనే ఉంటుంది. భూమి ఎప్పుడైతే యూఐ ఓపెన్ చేసామో ఆ యూఐలో మనకి ఒక ఆటమ్ మేనేజ్మెంట్ పేజ్ ఉంటుంది, ఆ పేజ్లోకి వెళ్ళి మనం మన ఆటమ్ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఆటమ్ డౌన్లోడ్ చేసుకొని మనం సి డ్రైవ్లోకి ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకేనా? సో ఆటమ్ అనేది ఏంటంటే సింగిల్ టెనెంట్ సింగిల్ నోడ్, ఒక్కటే నోడ్, అదొక నోడ్ అంతే, ఒకటే నోడ్, దాన్ని ఆటమ్ అని అంటాం. ఆ ఆటమ్ ఉంటేనే మనం భూమిని రన్ చేయగలము, అది లేకపోతే భూమిని రన్ చేయలేము. సింపుల్గా ఇక్కడ మ్యాక్సిమం డేటాబేస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు డేటాబేస్కి సర్వర్ ఎలా అయితే కనెక్ట్ చేసుకుంటున్నారో అలాగే భూమిని ఆటమ్ని కనెక్ట్ చేసుకోండి. ఓకే మ్యామ్, టెనెంట్ అంటే ఇక్కడ ఏంటి అర్థం? అంటే అది ఒక టర్మినాలజీ లాంటిది. ఒక్కటే ఇప్పుడు ఒక్కటే మనిషి, ఒక మనిషి లాగా ఒక థింగ్ అలా. ఆహా, ఓకే. సింగిల్ నోడ్ అంటాం, ఒక్కటే పీస్. ఓకే. సో మనకి ఆటమ్ కి ఒక ఏమంటారు, డిపెండెంట్ అని అనుకోవచ్చు మేడం. దేనికి డిపెండెంట్ అంటే ఇప్పుడు మన ఒక పర్ యాటమ్ కి డిపెండెంట్ అని, అంటే సింగిల్ యూజర్ అన్నట్టుగా. సింగిల్ యూజరే. ఇప్పుడు నా Hmm. ఆటమ్ తో మీరు రన్ చేయలేరు. ఎస్.
మీ లోకల్లో ఉన్న డేటాని నేను నా ఆటం యూజ్ చేసుకొని గెట్ చేసుకోలేను. ఓకే 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 అంటే ఒక ఇంట్లో దిగినప్పుడు సింగిల్ టెనెంట్ అద్దెకి దిగినట్టు అనమాట. ఓకే అంతే. ఇప్పుడు మీ సింగిల్ యూజర్ సింగిల్ లేదా సర్వర్ మామూలుగా ఉన్నట్టుగా. ఉంచి ఉండేవాళ్ళం కానీ ఓన్ చేసుకోలేము కదా. యా ఓకేనా. నేను మళ్ళీ మీ ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఒకటే ప్లాట్ఫామ్ లో మల్టిపుల్ ఆటమ్స్ ఉంటాయి. ఓకే, నా లోకల్లోని అవన్నీ కనిపిస్తాయి, మీ లోకల్లోని అవన్నీ. ఇప్పుడు ఒక అకౌంట్ తీసుకున్నాం అనుకోండి, 100 మందికి ఆ అకౌంట్ నేను ఇవ్వచ్చు. 100 మంది 100 ఆటంలు ఇన్స్టాల్ చేసుకుంటారు. ఎవరి లోకల్లో వాళ్ళ ఆటంలు ఉంటాయి, కానీ అందరి ఆటమ్స్ ఒక ప్లాట్ఫామ్ లో ఉంటాయి. నా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసుకొని నాకు నేనే రన్ చేసుకోగలను. నా లోకల్లో ఉన్న డేటాని నా ఆటం ద్వారానే నేను గెట్ చేసుకోగలను. మీ లోకల్లో ఉన్న ఆటంని మళ్ళీ మీ ఆటం ద్వారానే గెట్ చేసుకోగలను. కానీ మీ లోకల్లో ఉన్న డేటా నా ఆటం యూజ్ చేసి నేను గెట్ చేసుకోలేను. ఓకే అకౌంట్ అంటే అండి? అకౌంట్ అంటే ఇప్పుడు లెట్స్ సే మనం విఎల్ఆర్ ట్రైనింగ్ తీసుకున్నాం అనుకోండి, మన అందరికి కలిపి ఒక అకౌంట్. మీరు ఓపెన్ చేయగలరు, నేను ఓపెన్ చేయగలను. అలా ఓకే ఇండివిజువల్ బట్ అందరూ క్రియేట్ చేసిన ఐటమ్స్ కనబడతాయి, బట్ నోబడి కెన్ యాక్సెస్ ఈచ్ వన్ అదర్స్ ఐటమ్స్. ఓకే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మీకు నాకు కలిపి ఒక ఆటమ్ క్రియేట్ చేశారండి. ఇప్పుడు మనకి విఎల్ఆర్ ట్రైనింగ్ అతనే మన అందరికి మన 5 మెంబర్స్ కి కలిపి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఓకే, మీరు ఓకే ఓపెన్ చేస్తారు ఆ ప్లాట్ఫామ్ ని, నేను ఓపెన్ చేస్తా. నేను అందులో ప్రాసెస్ క్రియేట్ చేసుకుంటా, మీరు అందులో ప్రాసెస్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే, నేను ఒక ఆటమ్ నా సిస్టమ్ నేను ఓపెన్ చేసి నా ఆటమ్ ని నేను ఇన్స్టాల్ చేసుకున్నా. ఆ ఆటమ్ ఎక్కడ ఉంటది? నా లోకల్లో ఉంటది. అవునా? మీరు ఓపెన్ చేశారు, మీరు ఒక ఆటమ్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఆ ఆటమ్ ఎక్కడ ఉంటది? మీ లోకల్లో ఉంటది. ఓకే, మీ లోకల్లో ఒక ఫైల్ ఉంది, నా లోకల్లో ఒక ఫైల్ ఉంది. నా ఆటమ్ ని యూజ్ చేసి నా లోకల్లో ఉన్న ఫైల్ ని నేను పిక్ చేసుకోగలను. ఓకే, అలాగే మీరు కూడా మీ లోకల్లో ఉన్న ఫైల్ ని మీ ఆటమ్ యూజ్ చేసి పిక్ చేసుకోగలరు. అర్థమైందా? యా అండి యా. అర్థమైంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు లెట్స్ సే మీరు నాకు కాల్ చేసి నా ప్రాసెస్ ఏదో ఇష్యూ వచ్చింది, నువ్వు టెస్ట్ చేయని మీరు నాకు చెప్పారనుకోండి, నేను మీ లోకల్లో ఉన్న ఫైల్ ని మీ ఆటమ్ యూజ్ చేసి కూడా నేను గెట్ చేసుకోగలను. ఒకటే ప్లాట్ఫామ్ కదా. ఓకే ఓకే అర్థమైందా ఇక్కడ? ఒకసారి రిపీట్ చేస్తారా? అంటే ఇప్పుడు మన 5 మెంబర్స్ కి ఒకటే అకౌంట్ ఉంది. ఓకే, ఓకే 5 మెంబర్స్ కి కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ ని అందులో క్రియేట్ చేశాను అనుకోండి, 5 మెంబర్స్ ఆ ప్రాసెస్ ని చూడగలరు, 5 మెంబర్స్ ఆ ప్రాసెస్ ని మోడిఫై చేయగలరు, 5 మెంబర్స్ ఆ ప్రాసెస్ ని సేవ్ చేసుకోగలరు. ఓకే అందులో ఇప్పుడు నా లోకల్లో నేను ఒక ఫైల్ పెట్టుకున్నా, ఎంప్లాయీ డేటా అని ఒక ఫైల్ ని నేను పెట్టుకున్నా. ఆ ఫైల్ ని నేను పిక్ చేసుకొని నాకు మోడిఫికేషన్స్ చేసుకుంటున్నా. ఆ ఫైల్ ఎవరి లోకల్లో ఉంది? నా లోకల్లో మీ ఉంది. లోకల్లో ఉంది. మీ దగ్గర కస్టమర్ డేటా ఉంది. ఓకే మహేష్, ఓకే మీ దగ్గర కస్టమర్ డేటా ఉంది. సో ఓకే కస్టమర్ డేటాని మీరు గెట్ చేసుకుంటున్నారు. మీ లోకల్లో ఉంది, మీ లోకల్ ఆటమ్ యూజ్ చేసుకొని మీ లోకల్లో ఉన్న ఫైల్ ని గెట్ చేసుకొని మీరు మోడిఫికేషన్స్ చేసుకుంటున్నారు. మన ఇద్దరు ప్రాసెస్లు అయిపోయి కొంతసేపు నా దాంతో నేను టెస్ట్ చేసుకున్నా, మీ దాంతో మీరు టెస్ట్ చేసుకుంటున్నారు, ఫైన్ అయిపోయింది. ఓకే, మీరు సిస్టమ్ ఆఫ్ చేసేసారు. మీరు సిస్టమ్ ఆఫ్ చేసేసిన తర్వాత మీ కస్టమర్స్ డేటాలో ఏదో ఇష్యూ వచ్చింది. ఓకే, మీరు నాకు కాల్ చేసి నా కస్టమర్స్ డేటాలో ఇష్యూ వచ్చింది, కొంచెం చెక్ చేయని చెప్పారు. సో కస్టమర్స్ డేటా ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. మీ దగ్గర ఉంది. సో నేను ప్లాట్ఫామ్ అయితే ఇద్దరికి ఒకటే కదా. ఎస్ నేను ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి మీ ఆటమ్ ని యూజ్ చేసి, మీ ఆటమ్ నాకు కనిపిస్తుంది ప్లాట్ఫామ్ లో, మీ ఆటమ్ ని యూజ్ చేసి నేను మీ కస్టమర్స్ డేటాను పిక్ చేసుకోగలను. ఓకే ఓకేనా? ఓకే కానీ గాట్ ఇట్. మీ కస్టమర్స్ డేటాని నా ఆటమ్ తో పిక్ చేసుకోలేను. అర్థమైంది. ఓకే మీ డేటాని యూజ్ చేసి మీ ఆటమ్ యూజ్ చేసి మీ డేటాని గెట్ చేసుకోగలను. నా ఆటమ్ ని యూజ్ చేసి మీ డేటాని గెట్ చేసుకోలేను. గాట్ ఇట్. అర్థమైందా? యా అందరికీ అర్థమైందా? మేడం ఆ టైంలో యూజ్ చేసి అంటే వాళ్ళ క్రెడెన్షియల్స్ యూజ్ చేసా
అవసరం లేదు, క్రెడెన్షియల్స్ అవసరం లేదు, మీ అందరికీ ఒకటే ప్లాట్ఫామ్ కదా, అట్లాంటప్పుడు మీది కూడా వాళ్ళు చూడొచ్చు కదా మేడం. చూడొచ్చు. అదే అంటున్నా, క్రెడెన్షియల్స్ అనేటివి ఏమి ఉండయా మేడం? ఇప్పుడు వాళ్ళ ఐటమ్స్ యూజ్ చేసి వాళ్ళ డేటాను గెట్ చేసుకోవాలంటే ప్లాట్ఫామ్ కు ఉంటాయి క్రెడెన్షియల్స్, ఆటమ్ కు ఉండవు. అదే అంటున్నా మేడం, దానికోసమే అంటున్నా. ఇప్పుడు ఇది ఏంటంటే ప్రాజెక్ట్ ప్లాట్ఫామ్ కాదు, ప్రాజెక్ట్ కి ఇవ్వరు యాక్సెస్ అలాగా. ఇది ఓకే. ఏంటంటే మనం ఇప్పుడు లెట్స్ ఒక కంపెనీలోకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు మనం ఎలా చేస్తామనంటే కొన్ని రీయూజబుల్ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అందరం ఈమెయిల్ ఫార్మాట్ మనం ఇలా చేద్దాము అని మనం అందరం డిస్కస్ చేసుకుంటాం. ఇది లెట్స్ ఏ కాగ్నిజెంట్ వాడు ఈ ఈమెయిల్ ఫార్మాట్ వాడుతున్నాడు, సో ఇది ఒక బ్రాండ్ లాగా అన్నమాట. ఏ ప్రాజెక్ట్ అవనివ్వండి, మేము ఇదే ఈమెయిల్ ఫార్మాట్ యూజ్ చేస్తాము, మేము ఇదే ఈమెయిల్ ఫార్మాట్ యూజ్ చేసుకొని కోడ్ రాస్తాము అని మన దగ్గర ఒక ఫార్మాట్ ఉంటుంది. అలాంటి ప్రీ బిల్ట్ ఫార్మాట్స్, రీయూజబుల్ ఫార్మాట్స్ అన్ని ఎవరి దగ్గర ఉంటాయి? కాగ్నిజెంట్ కంపెనీ మనకు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తుంది, భూమి అకౌంట్. ఓకే, ఆ అకౌంట్ లో మనం అలాంటి కోడ్స్ రాసుకుంటాం అనమాట. అంటే రేపనే రోజు కాగ్నిజెంట్ లో మీరు బయటకు వచ్చేయచ్చు, మీరు వెళ్ళి జాయిన్ కూడా అవ్వచ్చు, మీకు ఆ కోడ్ కనిపిస్తుంది. ఓకే. అర్థమైందా? అది కంపెనీ కోడ్, అది ఫిక్స్డ్ కోడ్, ఎంప్లాయీ కోడ్ కాదు. కంపెనీ వాడు ఈ ఫార్మాట్ లో మేము చేస్తాము అని ఒక ఫిక్స్డ్ కోడ్ అన్నమాట. దాన్ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, కంపెనీలో ఏ ఎంప్లాయీ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలా మరి ఇప్పుడు ఒకరు చేసిన ఐటమ్ ఇంకోళ్ళు డిలీట్ చేయడం అలా చేస్తే అలా ఎవరు చేయరు, చేస్తారు, చేయొచ్చు, బట్ ఎందుకు మనకి ఏం అవసరం? ఓకే. సో విత్ ఇన్ ద టీమ్ ట్రస్ట్ అనేది ఉంటుంది అంటారు. లేదంటే బట్ ఓకే కదా. ఎనీ న్యూ మెంబర్ యాడ్ అయ్యి ఉంటే వాడికి తెలియకపోతే జూనియర్ ఎవరైనా మేబీ అప్పుడు వేరే అప్పుడు వాళ్ళు అసలు యాక్సెస్ ఎవరంటారా దానికి కూడా ఉంటాయి, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇవ్వడం, ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇవ్వడం ఉంటాయి. ఇప్పుడు మీరు ఓకే. జూనియర్ గా వచ్చినా సరే, మీరు మీ ఆటం మీద వర్క్ చేస్తారు కానీ మీరు వెళ్ళి వేరే వాళ్ళ ఆటం ని వెళ్ళి డిస్టర్బ్ చేయరు కదా. ఓకే, నాకు తెలిసి అదే డౌట్ దేవేంద్ర, అది గాట్ ఇట్. అంటే మేడం వర్క్ చేయరు, ఒకరి ఐటమ్ యూజ్ చేసుకొని వర్క్ చేయరు, బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు చూడమంటే మాత్రమే ఆటం ఓపెన్ చేసి చూడడం కానీ చేయడం కానీ చేస్తారా? చేస్తాం. ఇప్పుడు నాకు ఇప్పుడు మీకు ఏమన్నా ఈమెయిల్ ఫార్మాటింగ్ డౌట్ ఉంది, అరే నా లోకల్లో ఉంది డేటా, ఒకసారి నువ్వు గెట్ చేసుకో, నీకు అర్థమవుతుంది అని నేను చెప్తా. అప్పుడు మీరు సింపుల్ గా గెట్ చేసుకున్నారు, ఆ ప్రాసెస్ నేమ్ చెప్తాను నేను, ఆ ప్రాసెస్ ని మీరు నా ఆటంతో రన్ చేశారు అనుకోండి, మీకు వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు అలాంటివి ఎందుకు క్రియేట్ చేస్తామనంటే, ఇప్పుడు నేనే ఆ ప్రాసెస్ ని క్రియేట్ చేస్తాను అనుకోండి, కాగ్నిజెంట్ ప్లాట్ఫామ్ లో నేనే ఆ ప్రాసెస్ ని క్రియేట్ చేశాను అనుకోండి, నేను లేకపోయినా సరే మీరు అది రన్ చేసేటట్టు ఉండాలి, అంతే కదా. మరి డిపెండెన్సీ అనేది ఉండొద్దు కదా, ఒక ఎంప్లాయీకి డిపెండెన్సీ అనేది ఉండొద్దు. నేను వెళ్ళిపోతే మీరు ఆ ప్రాసెస్ రన్ చేసుకోకపోతే ఇంకా యూజ్ ఎందుకు నేను క్రియేట్ చేసి? అది ఓవరాల్ గా మనం ఎలా పెట్టుకోవాలి అనేది 100% ఉంచుకుంటాం. ఓకేనా? ఓకే మేడం. సో అలా వర్క్ చేసుకుంటాం ఆటమ్స్ మీద. ఇప్పుడు నెక్స్ట్ మాలిక్యూల్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి చాలా హ్యూజ్ డేటా వస్తుంది. లెట్స్ సే ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఒక ఆటమ్ మీద 10,000 రికార్డ్స్ రన్ చేసే కెపాసిటీ అనేది ఒక ఆటమ్కి ఉందనుకోండి. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది ఎగ్జాంపుల్, 10,000 అనేది లిమిట్ కాదు, కొన్ని లక్షల రికార్డ్స్ కూడా రన్ అవుతాయి లైవ్ లో. సో అలా ఆటమ్ మీద 10,000 రికార్డ్స్ రన్ చేసే కెపాసిటీ మీ ఆటమ్కి ఉంది. ఒక ఇంటర్ఫేస్ కి వెరీ హ్యూజ్ లోడ్ వచ్చింది, లెట్స్ సే 50,000 రికార్డ్స్ అనేది వెరీ హ్యూజ్ లోడ్. అంత లోడ్ వచ్చింది. ఆ లోడ్ వచ్చినప్పుడు ఆటమ్ దాన్ని హ్యాండిల్ చేయగలగాలి, ఆఫ్లైన్ అయిపోకూడదు, సర్వర్ ఆగిపోకూడదు. సో మీరు ఏమన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఒక ఆటమ్ ఉన్నప్పుడు దాన్ని రీస్టార్ట్ చేశారనుకోండి, ఆల్రెడీ షెడ్యూల్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతున్న ఇంటర్ఫేసెస్ అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. కొంచెం సేపు రీస్టార్ట్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఆపేసి మళ్ళీ ఆన్ చేస్తున్నామనే కదా. సో ఆగినప్పుడు మనం ఆటమ్ మీదే షెడ్యూల్ చేస్తాం, ఆటమ్ మీదే రన్ చేస్తాం, ఆల్రెడీ రన్ అవుతున్న ఇంటర్ఫేసెస్ అన్నీ కూడా మనకు ఆగిపోతూ ఉంటాయి. అలాగే వెరీ హ్యూజ్ లోడ్ వచ్చినప్పుడు ఆ సింగిల్ నోడ్ తట్టుకోలేకపోవచ్చు, ఆటోమేటిక్గా సర్వర్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది, అంత వెరీ హ్యూజ్ లోడ్ వచ్చినప్పుడు. సో ఇలాంటి కేసెస్ అన్నీ మనం ఫిల్టర్ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి మనకుండే ఆప్షన్ మాలిక్యూల్.
మాలిక్యూల్ ఈజ్ ఎ మల్టీ నోడ్, సింగిల్ టెనెంట్ మల్టీ నోడ్. అంటే సింగిల్ టెనెంట్ అంటే ఒకటే ప్లాట్ఫామ్ అనేది ఒక టెనెంట్ అనుకోండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక హౌస్ లాగా ఒకటే ప్లాట్ఫామ్ మీద ఎంతమంది ఎన్ని నోడ్స్ అని ఉండొచ్చు. ఒక ఆటమ్ 100 ఆటమ్స్ ఉండొచ్చు, ఒక 10 ఆటమ్స్ ఉండొచ్చు, ఒక 10 మాలిక్యూల్స్ ఉండొచ్చు. బట్ ఒక మాలిక్యూల్ కి మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. మల్టిపుల్ నోడ్స్ ఉన్నప్పుడు మనం ఎలా వర్క్ చేస్తాము, ఒక నోడ్ రీస్టార్ట్ చేయాలనుకుంటే సెకండ్ నోడ్ మీద రన్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు 50,000 వచ్చాయి, 10,000 అనేది ఒక నోడ్ యొక్క మాక్సిమం కెపాసిటీ అనుకోండి. వెంటనే స్ప్లిట్ చేసేసుకుంటుంది. ఎన్ని నోడ్స్ ఉంటే అన్ని నోడ్స్ కి 10 10 10 10 కింద స్ప్లిట్ చేసేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ 10,000 కాదు 5,000 వచ్చాయి అనుకోండి, మిగతా 3 నోడ్స్ ఆఫ్ స్టేజ్ లో ఉంటాయి. ఒక నోడ్ నీ కెపాసిటీ ఉంది కదా, నువ్వు రన్ చేసుకో అని. ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆన్ అవుతాయి, తక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతాయి. అది మాలిక్యూల్. కానీ మాలిక్యూల్ ఇన్స్టాల్ చేయడం అనేది చాలా ఈజీ కాదు, చాలా హై కాస్ట్ ఉంటుంది. మాలిక్యూల్ కావాలి అనుకుంటే మనకి చాలా ప్రీ రిక్వెస్ట్ ఉంటాయి. అంటే మనకి ముందు తెలియాలి అసలు ఎందుకు మాలిక్యూల్ పెడుతున్నారు, ఆటమ్ కెపాసిటీ ఉంది కదా, ఎందుకు మాలిక్యూల్ పెడుతున్నారు, మాలిక్యూల్ మీకు కావాలి అంటున్నారు, మీకు ఏ రేంజ్ లో డేటా వస్తుంది, మీకు రోజుకి ఎన్ని రికార్డ్స్ ఫెచ్ అవుతాయి, ఎన్ని ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, మీకు ఎంత లోడ్ వస్తుంది, ఇవన్నీ తెలుసుకుంటే గానీ మాలిక్యూల్ సజెస్ట్ చెయ్యము. ఎందుకంటే మాలిక్యూల్ కాస్ట్ అనేది చాలా మాకు నా గెస్ 3 times or 4 times ఆఫ్ ఆటమ్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నాకు అంత కరెక్ట్ గా తెలీదు, ఉండొచ్చు. సో మాలిక్యూల్ ఇన్స్టాల్ చేయాలంటే మనం డెవలపర్స్ ఇన్స్టాల్ చేయరు దానికి ఒక టీం ఉంటుంది, సపరేట్ గా అడ్మిన్ టీం ఉంటుంది. వాళ్ళు మాలిక్యూల్ ఇన్స్టాలేషన్స్ అన్ని వాళ్ళు డీల్ చేసుకుంటారు. అంటే ఎంత లోడ్ పడుతుంది, దీనికి ఎన్ని నోడ్స్ కావాలి, ఇప్పుడు 2 నోడ్లు కావాలా 3 నోడ్లు కావాలా, అవన్నీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు చెప్తారనమాట. వచ్చిన డేటా బట్టి మీకు ఇన్ని నోడ్స్ అయితే సరిపోతుంది, ఎంత హీప్ స్పేస్ ఉండాలి అనేది ఆ డిస్కషన్స్ అంతా మనకి అడ్మిన్ టీం వాళ్ళు చెప్తారు. జస్ట్ రన్ చేయడం మాత్రం, ఆటమ్ సెలెక్ట్ చేయడం, మాలిక్యూల్ సెలెక్ట్ చేయడం డెవలపర్స్ పని ఏమి ఉండదు. అక్కడ ఆ పాయింట్ లో జస్ట్ టెస్ట్ కొట్టినప్పుడు ఆటమ్ తో రన్ చేయాలా మాలిక్యూల్ తో రన్ చేయాలా అని జస్ట్ మనకి సెలక్షన్ మాత్రమే. కానీ వెనక బ్యాక్గ్రౌండ్ లో మాత్రం చాలా జరుగుతుంది. ఒక ఆటమ్ ఎగ్జిక్యూషన్, మాలిక్యూల్ ఎగ్జిక్యూషన్ బ్యాక్గ్రౌండ్ లో చాలా జరుగుతుంది. అది స్మాల్ డిఫరెన్స్ ఆటమ్ కి మాలిక్యూల్ కి. మేడం మాలిక్యూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ లో మాలిక్యూల్ ఉందనుకోండి. సో మాలిక్యూల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు ఒక ప్రాసెస్ ని. సో అట్ ద సేమ్ టైం అనదర్ యూజర్ చేయలేరు కదా మేడం? చేయొచ్చు. అదేమి అందుకే కదా అది మీ లోకల్లో ఉండదు కదా, అది లోకల్లో ఉండదు, బట్ సింగిల్ టెనెంటే కదా మేడం? సింగిల్ టెనెంట్ మల్టీ నోడ్ అదేం కాదు, ప్లాట్ఫామ్ బేస్ అది. ఇప్పుడు ఒకటే ప్లాట్ఫామ్ ని 5 members వాడుతున్నాము, మనందరికీ ఒక మాలిక్యూల్ ఇన్స్టాల్ చేస్తారు. నేను ఒక ప్రాసెస్ ని క్రియేట్ చేసి దాంతో టెస్ట్ చేసుకోవచ్చు, మీరు ఒక ప్రాసెస్ ని క్రియేట్ చేసి దాంతో టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ లో ఉండే ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మనం లోకల్స్ లో ఉండవు. ఆ ప్లాట్ఫామ్స్ అన్ని Azure, AWS క్లౌడ్ సర్వీసెస్ లో ఉంటాయి. సో మనకి ఇన్స్టాల్ చేసే వాళ్ళు ఆ క్లౌడ్ సర్వీస్ లో ఇన్స్టాల్ చేసి ఇస్తారు. అక్కడే ఉంటాయి ఆటమ్స్, మాలిక్యూల్స్ అన్ని అక్కడే హోస్ట్ అయి ఉంటాయి. సో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు లెట్స్ సే మన అమెజాన్ నేను వాడుతుంటే మీరు వాడకూడదని ఏం లేదు కదా. ఓకే. ఒకటే ఆటమ్, ఇది సింగిల్ టెనెంట్ సింగిల్ నోడ్ అయినా సరే ఆటమ్ ని ఒక ఆటమ్ ఇన్స్టాల్ చేసి ఇచ్చాడు అనుకోండి, మీ క్లయింట్ ఒక ఆటమ్ ఇన్స్టాల్ చేసుకోమన్నాడు, అడ్మిన్ టీం వచ్చి ఒక ఆటమ్ ఇన్స్టాల్ చేశారు అనుకోండి, ఆ ప్రాజెక్ట్ మీద 4 వర్క్ చేస్తున్నారు అనుకోండి, 4కి సేమ్ ప్లాట్ఫామ్ ఇస్తాం, 4కి సేమ్ భూమి ప్లాట్ఫామ్ వస్తుంది. సో 4 ఇంటర్ఫేస్లు చేస్తున్నారు, నేను ఇంటర్ఫేస్ చేస్తున్నాను, మీరు ఒక ఇంటర్ఫేస్ చేస్తున్నారు, నేను టెస్ట్ చేసుకోవచ్చు, మీరు టెస్ట్ చేసుకోవచ్చు. టెనెంట్ అంటే రిలేటెడ్ టు ప్లాట్ఫామ్ అనుకోండి, ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ని ఎంత మంది వాడితే అంత మందికి యాక్సెస్ ఉంటుంది. ఓకేనా? మేడం అది ఆటమ్ ఓవర్లోడ్ అయింది అనుకోండి, అంటే సింగిల్ నోడ్ గురించి మాట్లాడుతున్నాను, అప్పుడు ఏమవుద్ది, ఆటమ్ డౌన్ అయిపోద్దా? అయిపోతుంది, ఆఫ్లైన్ అవుతుంది. ఆఫ్లైన్ అయిపోతుందా? ఓకే. అంటే ఆ టైంలో CPU హై అని ఉంటుందా, లైక్? అలా ఏం ఉండదండి, మామూలుగా ఆఫ్లైన్ అవుతుంది అంతే. అంటే మరి లోడ్ ఎక్కువైందని మనకు ఎలా తెలుస్తుంది? అక్కడ మనకు తెలుసు కదా ఇన్పుట్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉంటాయి అని. ఆహా.
సోర్స్ నుంచి ఎంత వస్తుంది డేటా మనకి తెలుస్తుంది కదా. ఓకే. సో మీరు ఒక బెంచ్ మార్కింగ్ లా ముందు ఒక 10,000 రికార్డ్స్ బాగానే పనిచేసింది. ఇప్పుడు ఒక 50,000 రికార్డ్స్ లోడ్ పెరిగింది, అందుకే ఆటం డౌన్ అయిపోయింది అని మీకు ఒక ఎస్టిమేషన్ మాక్సిమం వస్తుందా? డౌన్ అయితే అవ్వదు. ఇప్పుడు మనకు ట్రైనింగ్ ఐటమ్లు అవి ఉన్నాయి కానీ వన్స్ మనం ప్రాజెక్ట్కి వెళ్ళాక ఎప్పుడైతే ఆటమ్ని లోని ఏడబ్ల్యూఎస్ లో కానీ పోస్ట్ చేసారు, దాన్ని మనకి ఇచ్చారు అంటే ఆటమ్ డౌన్ అనేది అవ్వదు. 99.999% డౌన్ అవ్వదు. ఓకే. ఇవన్నీ వాళ్ళు ఒకటి ఇన్స్టాల్ చేసే టైం మల్టిపుల్ కాల్స్ జరుగుతాయి, మల్టిపుల్ డిస్కషన్స్ జరుగుతాయి. అసలు ఆటమా మాలిక్యూల్ అని డిస్కషన్ అయ్యాకే మనం దాన్ని ఇన్స్టాల్ చేస్తాం. ఎందుకంటే ఒక్కసారి ఆటమ్ ఇన్స్టాల్ చేశాక లేదు మేము మాలిక్యూల్ పెడతాము అని అంటే అది ఒక చిన్న విషయం ఏం కాదు. అది కంప్లీట్ చేంజ్ ఉంటుంది. అన్ని సర్వర్స్ ఆపాలి, సర్వర్స్ ఆపి అప్పుడు వాళ్ళు మళ్ళీ మాలిక్యూల్ కి మైగ్రేట్ చేయాలి సర్వీసెస్ ని. అంటే చాలా పెద్ద టాస్క్. వాళ్ళకి కాస్ట్ క్లయింట్స్ ఒప్పుకోరు. చాలా హ్యూజ్ కాస్ట్ పడుతుంది వాళ్ళకి. మనకి భూమి కనెక్షన్ కాస్టే చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటిది వాళ్ళ మాలిక్యూల్ కి అంత ఈజీగా అయితే రారు క్లయింట్స్. ఓకే. ఇప్పుడు మీ ఎన్వైరన్మెంట్ లో మాలిక్యూల్ ఉందా మ్యామ్, లేదంటే? ఇప్పటి వరకు అయితే ఓన్లీ ఒక ప్రాజెక్ట్ లో నేను మాలిక్యూల్ వర్క్ చేస్తాను. ఆహా, ఓకే. సో అయితే వాడుతున్నారు అయితే. వాడతారండి, అది చెప్తున్నాను కదా. అంత డేటా వస్తుంది అని 100% ఎష్యూరిటీ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు వాడతారు. ఎందుకంటే వన్స్ లైవ్ జరుగుతున్నప్పుడు సర్వీసెస్ ఆగిపోవడం అనేది చాలా పెద్ద ఎస్కలేషన్ అది. డౌన్ టైం తగ్గించుకుంటూ. ఓకే. అంత కోడ్ లైవ్ ప్రొడక్షన్ లో రన్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకుంటారు అంత డేటా వస్తుందని తెలిసినప్పుడు? ఓకే, బిజినెస్ పోతుందంటారు. ఓకే. నాకు తెలిసి ముందే మొత్తం డిస్కస్ చేసుకుంటారు కదా మేడం, అంటే బిజినెస్ లెవెల్ డాక్యుమెంట్ రెడీ చేసుకున్నప్పుడే. అవును. అవును, ఇవన్నీ బాగానే ఉంటాయండి. బట్ ఏంటంటే కొంతమంది ఆల్రెడీ పని చేయలేదు అనుకోండి, జస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాలేషన్ తర్వాత సంగతి తర్వాత అని చెప్పేసి దిల్ గో. ఓకే. సో ఎవరు కూడా ఆర్కిటెక్ట్లు అంటారు ఇది అంటారు కానీ సరిగ్గా ఇవ్వరు. సో లెట్స్ ఇన్స్టాల్ అండ్ అది గో యూసేజ్ బట్టి ఇంక మళ్ళీ మార్చడం అలాంటివి చేస్తుంటారు. అవును. ఎవరికి పూర్తిగా ఎవరికి ఐడియా ఉండదు కదా. బట్ ఇప్పుడు డెవ్ టీము మీరు కన్నది కరెక్టే, బట్ ఒక్కటేసారి ఏం లైవ్ కి వెళ్ళదు కదా కోడ్. సో ఇప్పుడు ఫస్ట్ మీరు డెవలప్ చేసుకోవడం, తర్వాత దాని యూనిట్ టెస్టింగ్, యూఏటి, తర్వాత గో లైవ్ బదులు స్మోక్ టెస్టింగ్ చేస్తారు. ఇన్ని చేశాక అప్పుడు రిలీజ్ చేస్తారు. సో ఈ లోపు ఆ డెమో లైవ్ కూడా ఉంటది. బట్ ఆ ప్రొడక్షన్ డేటా అంత డేటా ఎవరు టెస్టింగ్లో చేయరు అనుకుంటాను నాకు తెలిసి. అవును. డెబ్లోని ఆ. అంత ఎస్టిమేట్ ఎవరు అంటే ఇవ్వలేరు. అది ఇప్పుడు రియల్ డేటా. మనం చూసే ప్రాజెక్ట్స్ లో మాక్సిమమ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మాక్సిమం అంటే అన్నయ్యని కాదు, ఒక 60% మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి. మీరు ఇప్పుడు లెట్స్ వర్కేటో నుంచి వాడు భూమికి మైగ్రేట్ అవుతున్నాడు. వర్కేటోతో ఎంత లైవ్ డేటా వచ్చిందో మీకు తెలీదా? ఓకే, తెలియచ్చు తెలియకపోవచ్చు. అది ముందు ఆల్రెడీ ఎవరో చెప్పాలి కదా. యా, 3 ఇయర్స్ అది బట్టో 4 ఇయర్స్ బట్టో ఆ కోడ్ ఆల్రెడీ వర్కేటోలో రన్ అవుతున్నప్పుడు 100% మీకు తెలుస్తుంది. అందుకే కదా వాళ్ళు ఇప్పుడు ఏమంటారు సో అడ్మిన్ టీము డెవ్ టీమ్ని కరెక్ట్ ప్రాపర్ క్వశ్చన్స్ అడగాలి. లైక్ హౌ మచ్ డేటా వాళ్ళు ముందే అడగాలి. సో డెవ్ టీమ్ షుడ్ ప్రొవైడ్ ఇట్. మీకు ఇంకో పాయింట్ చెప్పాలంటే అన్నీ జరిగేంత వరకు డెవలప్మెంట్ టీంకి అసలు పనే ఉండదు. ఇవన్నీ జరగడానికే ఒక 3-4 నెలలు అవుతాయి. వాళ్ళు ప్రాజెక్ట్ ప్రీ రిక్వెస్ట్ గ్యాదర్ చేయడానికి, ఇవన్నీ చేసి ఇన్స్టాలేషన్స్ ప్రాపర్గా చేయలేంత వరకు మనకేం పని? మనం చెప్పాను ఇప్పుడు ఆటమ్ అయినా మాలిక్యూల్ అయినా మనం జస్ట్ టెస్ట్ లో సెలెక్ట్ చేస్తాం అంతే. మనకేమి వర్క్ ఉండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు ఉంటుంది అదంతా. ఓకే. వాళ్ళ డిస్కషన్స్ కంప్లీట్ అయిన తర్వాతే ఇప్పుడు ఆటమ్ నుంచి మాలిక్యూల్ మారుతున్నప్పుడు కూడా
మనం ఏం చేయం దాన్ని. వాళ్ళు మార్చేసిన తర్వాతే మనం చేస్తాం. జస్ట్ మనం కావాలి అనుకుంటే మనం ఫ్లో కంట్రోల్ ఏమైనా వాడామనుకోండి, ఓకే థ్రెడ్డింగ్స్ ఎలా జరుగుతున్నాయి ఇంతవరకే మనం వర్క్ చేస్తాం గానీ, ఆ డెవలప్‌మెంట్‌లు ఆ మోడిఫికేషన్స్ అన్నీ వాళ్ళే చేస్తారు. ఇప్పుడు యాటమ్ అంటే సింగిల్ నోడ్ అన్నారు. ఇప్పుడు కనెక్షన్‌లోని ఇచ్చినప్పుడు ఆ ప్రాసెస్ క్రియేట్ చేసినప్పుడు యాటమ్ అంటే నా సర్వర్ నేమ్ ఏదో ఇస్తారు. బట్ మోలిక్యూల్ అంటే అప్పుడు కనెక్షన్‌లో ఏమని ఇస్తారు? అది మల్టిపుల్ సర్వర్స్ కదా! నేను ఇప్పటిదాకా మాలిక్యూల్ ఇన్‌స్టాల్ చేయలేదండి. ఓకే. ఓకే. అంటే ఓకే. అంటే ఇన్‌స్టాల్ మనం చెయ్యము. లైక్ ఒకవేళ వాడితే సమ్ కామన్ నేమో ఏదో ఉంటది కదా! లైక్ ఏదో ఒక సర్వర్ ఆన్‌లో ఉంటది కదా! రన్ అవుతున్నప్పుడు సర్వర్స్ వస్తాయి. సర్వర్ ఆన్‌లో ఉంటది. 4 సర్వర్‌లకి మనకి యాక్సెస్ ఉంటది. బట్ మనం ప్రాసెస్‌లోని అన్ని సర్వర్ నేమ్‌లు పెట్టం కదా! ఏదో ఒకటే పెడతాం లాజికల్ నేమ్ లాగా. ఓ మీకేం క్లస్టర్ నేమ్. కనిపియవండి. 4 సర్వర్ ఇది ఫస్ట్ సర్వర్, ఇది సెకండ్ సర్వర్ మీద రన్ అవుతుందని ఏం కనిపియదు. అవును. మరి మీరు ఎలాగిస్తారు కనెక్షన్‌లో ఏ సర్వర్ కనెక్ట్ అవ్వాలని? 4 ఒక దాంట్లోనే ఉంటాయి. అంటే మీరు మాలిక్యూల్ నేమ్ ఇస్తారా? ఆ! అంటే హౌ డు యూ కనెక్ట్ అని? మీకక్కడ టెస్ట్ కనెక్షన్ దగ్గర మాలిక్యూలా, ఆటమా అని ఒక్కటే ఉంటది. ఆ లోపల నోడ్స్ అనేవి ఎన్నుంటాయి అనేది మనకు కూడా తెలీదు. మనం వెళ్లి క్లస్టర్స్‌లో చూసేంత వరకు మనకు కూడా తెలీదు. దేని మీద రన్ అవుతుంది అని. అవును. మన కరెక్ట్. అగ్రీడ్. నేను అంటుందేంటంటే ఇప్పుడు మాలిక్యూల్ యూజ్ చేస్తే మీరక్కడ మీరు కనెక్షన్ అయ్యేటప్పుడు ఏ ఏ నేమ్ ప్రొవైడ్ చేస్తారు అంటున్నాను నేను. ఓవరాల్‌గా ఇప్పుడు మనకి టెస్ట్ ఆటమ్ అని ఎలా ఉంటదో టెస్ట్ మాలిక్యూల్ అని ఉంటది. దాన్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆహా! ఓకే. ఒక లాజికల్ నేమ్ అంటూ ఇచ్చి దాన్ని వాడుకుంటారనమాట. బిహైండ్ ద స్క్రీన్స్ అది ఏ సర్వర్‌కైనా ఎళ్ళొచ్చు. ఎళ్ళొచ్చు. ఓకే. ఓకే అండి. యాహ్! గాట్ ఇట్. సో, అది మాలిక్యూల్. ఇప్పుడు ఆటమ్ క్లౌడ్ అనంటే అది ఒక ఆటమ్ లాంటిదే. బట్ ఇంత ప్రాసెస్ ఏముండదు. ఇన్‌స్టాల్ చేయడానికి ఏం ప్రాసెస్ ఉండదు. జస్ట్ ఒక క్లౌడ్ ఇన్‌స్టాల్ అవుతది అంతే. దాని మీద ఏంటి అనంటే ఇప్పుడు మీరు క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి చూసారా? సేల్స్ ఫోర్స్, స్నోఫ్లేక్ అలాంటివి రన్ చేయొచ్చు. అలాంటివి మళ్ళీ ఆటమ్‌తో రన్ అవ్వవు. ఎందుకంటే అవి మన ఆటమ్‌లో ఉండవు కాబట్టి. సో, మనకి 3 టైప్స్ ఆఫ్ రన్ టైమ్స్ ఇంజిన్స్ ఉంటాయి. ఆటమ్, మాలిక్యూల్, ఆటమ్ క్లౌడ్. ఆటమ్ మన లోకల్ మీద రన్ అవుతూ ఉంటుంది. మాలిక్యూల్ ఈస్ సిమిలర్ టు ఆటమ్ బట్ వెరీ హ్యూజ్ డేటా. ఆటమ్ క్లౌడ్, క్లౌడ్ ఇంటిగ్రేషన్స్‌ని రన్ చేస్తాం. సో, ఈ 3 టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్‌ని భూమి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అంటాం. సో, ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న క్లాస్ ఇది. సో, వాట్ ఈస్ ఇంటిగ్రేషన్, టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, భూమి అనేది ఒక ఐపాస్ టూల్, డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ ఇంటిగ్రేషన్, ఇండైరెక్ట్ ఇంటిగ్రేషన్, టైట్ కపుల్డ్ అండ్ మినిమమ్ కప్లింగ్, ఆర్కిటెక్చర్ ఆఫ్ భూమి, ఆటమ్ ఏంటి, మాలిక్యూల్ ఏంటి, ఆటమ్ క్లౌడ్ ఏంటి. వీటిల్లో ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. రేపు మనము ఈ కాన్సెప్ట్ చూద్దాం. అసలు ఆ భూమి యూఐ ఓపెన్ చేసి, భూమి యూఐ ఎలా ఉంటది, దాని ప్లాట్‌ఫామ్ ఎలా ఉంటది, ఇవన్నీ చూపిస్తాం. ఓకే. ఓకే యాహ్! మేడం. ఫైన్. ఓకే మేడం. 1 మినిట్. సో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు సెషన్ క్లియరేనా? యాహ్! ఇప్పుడు పాస్ అంటే మనం ఆల్రెడీ మనం ఏమి ఇన్‌స్టాల్ చేయము. అంతేనా అర్థం? ఆ! ఇట్స్ ఐపాస్. జస్ట్ లైక్ బ్రౌజర్ ఉంటే సరిపోతుంది. అవును. విల్ యాక్సెస్ ది యూఆర్ఎల్. హ్మ్. ఓకే. ఇప్పుడు మనకు బ్రౌజర్ ఉందండి. platform.bhumi.com అని ఒక లింకు. దానికెళ్ళి భూమి ఓపెన్ అయిపోతది అంతే. ఓకే. ఓకే. ఏమన్నా ఉన్నాయా? మేడం ఎండ్ ఆఫ్ ద జర్నీకి మనం ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు మేడం ఎండ్ ఆఫ్ ద డేకి ఈ క్లాసెస్ విన్నాక మామూలుగా మనం నార్మల్గా ఇంటర్వ్యూని క్రాక్ చేసుకోవచ్చు ఎన్ని ఇయర్స్కి 2 to 3 ఇయర్స్ పెట్టుకోవచ్చండి. 3 ఇయర్స్ మేడం. ఓకే. ఇంకోటి మ్యామ్ బ్యాచ్ కంటిన్యూ చేస్తారా? లేదంటే మీకు ఏమైనా స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండాలా బ్యాచ్‌కి?
మళ్ళీ డిలే అవ్వడం అలా జరుగుతుందా? 1 or 2 మెంబర్స్కి అయితే చేయరేమోనండి. ఓకే. ఓకే. సో, అంటే లైక్ ఎంతమంది ఉండాలి మినిమమ్? 4 అన్నా ఉండాలి కదా. ఓకే. యాహ్! అర్థమైంది. అంటే 1 on 1 కాదు కదా ఇప్పుడు మనం. నో. నో. నేను జస్ట్ మామూలుగా అడుగుతున్నానండి. అందుకే అడుగుతున్నా. కొద్దిగా క్లారిటీ వస్తుందని. అంటే యాహ్! ఆయన నేను ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఏంటండి? నేను ఒక 15 డేస్ నుంచి ఫాలో అప్ చేస్తున్నాను ఆళ్ళని. ఎప్పుడు స్టార్ట్ అవుతది అని. ఓకే. అది. యాహ్! మీరు వర్కింగే కదా మహేష్? అవునండి.